వైఎస్ఆర్సీపీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా? ముందు ఒక మాట చెప్పి తర్వాత ఒక మాట ఆచరించే పరిస్థితిలో ఆ పార్టీ అధ్యక్షుడే ఉన్నారా? ఎందుకని ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిన మాటకు భిన్నంగా తానే సాగడం అన్నది ఏ రకంగా చూడాలి? ఆశ్చర్యకరం. వాస్తవానికి ఆయన ఎన్నికలు ముగిసి అధికారం కోల్పోయిన 6 నెలల్లోపే మళ్ళీ జనాల్లోకి వచ్చేస్తున్నానంటూ ప్రచారం చేశారు. సంక్రాంతి ముగియగానే జనవరి 3వ వారంలో పార్టీ శ్రేణుల ముంగిట తాను ఉంటాను అంటూ వెల్లడించారు. అది ఆయన ఎవరు కోరింది కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఆయన ప్రకటన చేశారు. జనవరి 3వ వారం నుంచి జిల్లాల వారీగా పర్యటన చేస్తానని, ఆయా జిల్లాల్లో పార్టీ క్యాడర్తో భేటీ అవుతానని, అక్కడే నిద్రించి అందరికీ అందుబాటులో ఉంటానని, అందరి సమస్యలు వింటానని, సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని ఆయనే చెప్పుకొచ్చారు. ఏమీ జరగలేదు. జనవరి 3వ వారం కాదు కదా, ఫిబ్రవరి 3వ వారం గడిచిపోతున్నప్పటికి కూడా ఆయన కాలు బయట పెట్టలేదు. ఇది ఒకవైపు ఉంటే, అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమే లేదు, తనకి విపక్ష హోదా ఇచ్చేటంత వరకు తాను సభా సమావేశాలకి వెళ్ళబోను అంటూ ఆయన అనేక మార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి భిన్నంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. స్వయంగా గవర్నర్ ప్రసంగం రోజు సమావేశాలకు వెళ్ళి సభలో అడుగుపెట్టి హాజరు వేయించుకుని రాబోతున్నారు. ఎందుకని? ఆయన చెప్పినటువంటి మాటలకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిన దానికి విరుద్ధంగా తానే వ్యవహరిస్తున్నటువంటి వైను ఎలా చూడాలి? ఆ పార్టీ వ్యూహం లోపించిందా? చేస్తున్నటువంటి విరుద్ధ ప్రకటనలు, విభిన్నమైనటువంటి కార్యాచరణ దేనికి సంకేతం? తాము చెప్పిన దాన్ని తామే ఆచరించలేకపోతే ఇక పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు? అనేక రకాల ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి సరి చేసుకుంటారా? తాను ఏం చేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు అలాంటి భ్రమల కారణంగానే చావు దెబ్బ తినాల్సి వచ్చింది. తీవ్రమైనటువంటి పరాభవానికి గురి కావాల్సి వచ్చింది. అధికారులతో మమేకమవుతూ కేవలం అధికార యంత్రాంగం చెప్పినటువంటి మాటలు మాత్రమే వింటూ క్యాడర్ని, పార్టీని పూర్తిగా విస్మరించేసి పతన స్థితిలోకి ఆ పార్టీ పడిపోయింది. ఆ తర్వాత కూడా పాఠాలు నేర్చుకుని తిరిగి గాడిలో పెట్టి అంతా సర్దుబాటు చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాల్సినటువంటి సమయంలో అందుకు విరుద్ధమైనటువంటి వ్యవహార శైలి వైఎస్ఆర్సీపీకి ఏ మాత్రం మేలు కాదని మాత్రం చెప్పొచ్చు. ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్గా అదంతా తమకే ఉపయోగపడి చంద్రబాబు తర్వాత ఆల్టర్నేట్గా తన్నే గద్దెనెక్కిస్తారు అనేటువంటి భ్రమలుంటే అది చాలా చాలా అపహాస్యకరమైనటువంటి తీరుగా భావించాల్సి ఉంటుంది. ఎప్పుడు నాయకత్వం తగినటువంటి స్థాయిలో తమ పక్షాన ఉంటుందన్న అభిప్రాయం జనానికి కలిగించినప్పుడే, క్యాడర్లో విశ్వాసం పెంచగలిగినప్పుడే ఏ పార్టీ అయినా నిలబడుతుంది. అలాంటి పరిస్థితి లేని కారణంగానే, క్యాడర్లో విశ్వాసం కల్పించలేని వైఫల్యం మూలంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతటి పరాభవాన్ని మూటగట్టుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా పాఠాలు నేర్చుకోకుండా ఏదో తనదే మళ్ళీ అధికారం రాబోయే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పీఠం ఎక్కేస్తాననేటువంటి భ్రమలతో సాగితే మాత్రం ఆ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటి నుంచైనా పార్టీని సజావుగా నడిపించడం, చెప్పిన మాట ఆచరించడం, జనానికి, కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉండడం, పార్టీ విషయానికి తగ్గట్టుగా వ్యూహాన్ని రచించడం, ఆ వ్యూహాన్ని అమలు చేయడం, ఇలాంటి విషయాల్లో ఆ పార్టీ నాయకత్వం శ్రద్ధ పెడుతుందా? లేదంటే మళ్ళీ అలాంటి ఫలితాలే మొన్న ఎదురైనటువంటి రీతిలోనే చవి చూసేందుకు సన్నద్ధం అవుతుందా? చూద్దాం మరి ఏం చేస్తారు.